గోదావరి పుష్కరాలకు 3,000 కోట్లు, ఏడాదిన్నర ముందుగానే ఏర్పాట్లకు సన్నాహాలు. జాగ్రత్తగా చేయండి అయ్యా బాబు. పోయినసారి 29 మంది చంపేశారు ఇదే చంద్రబాబు నాయుడు గారు గోదావరి పుష్కరాల్లో. డబ్బులు నొక్కేశారు కానీ ప్రజల ప్రాణాలను అయితే తీమాకండి. బోయిపాటిని మళ్ళీ తీసుకురావద్దు. అఖండ 2 చూసినాక కొట్టి లేపి కొట్టుతూ ఉంటాడు ఆడికి వచ్చినా కూడా. అది 2015 పుష్కరాల్లో 485 స్నాన ఘాట్లను అప్పటి టీడీపీ ప్రభుత్వం నిర్మించింది. వీటిలో కొన్నింటికి మరమ్మతులు చేస్తే సరిపోతుంది, మరికొన్నింటికి పునర్నిర్మించాల్సి ఉంది. ఈసారి మొత్తం పుష్కరాల నిర్వహణకు దాదాపు 3,000 కోట్లు ఖర్చు అవుతుందని ప్రభుత్వం అంచనా వేస్తుంది. 2015లో సుమారు 1,400 కోట్లు ఖర్చు చేయగా ఇందులో కేంద్రం కొంతమేర సహాయం అందించింది. ఈసారి కేంద్రం నుంచి మెజార్టీ వాటా రప్పించే ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. ఇక 2015లో 450 కోట్ల మంది 4.5 కోట్ల మీ దుంపలు తగలే 4.50 కోట్ల మంది భక్తులు పుష్కర స్నానాలు ఆచరించగా 2027 పుష్కరాలకు 10 కోట్ల మందికి పైగా భక్తులు వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. 2027 జూన్ 26 నుంచి 2027 జూలై 12వ తేదీ వరకు 12 రోజుల పాటు జరిగే పుష్కరాలపై ఏర్పాటైన కార్యదర్శుల కమిటీ శుక్రవారం సచివాలయంలో ఆయన అధ్యక్షతన జరిగింది. సో తొలి సమీక్ష కార్యదర్శుల కమిటీతో సిఎస్ నిన్న భేటీ అయిన దానికి సంబంధించి ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే అప్పుడు 1,400 కోట్లు అయితే ఇప్పుడు 3,000 కోట్లు ఖర్చు అయ్యింది అంటున్నారు. మళ్ళీ అప్పుడేమో ఆల్రెడీ స్నానఘాట్లన్నీ నిర్మించాం, కొన్ని మరమ్మతులు చేస్తే సరిపోయింది అంటున్నారు. మరి ఎంత దోపిడీకి తెరలేపారు.